ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, అనుదిన క్రీస్తు రక్షణ స్వార్త అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దేవుడు ఓ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మరొక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగుగాక. ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ వాగ్దానం ఏమనగా, ప్రియులరా, మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు మన జీవితంలో ఎదురవుతుంటాయి. దావీదు జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఏం చేశాడంటే దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు. అందుకే తనకి ఓ సంరక్షణ, తన చుట్టూ ఓ కంచెని దేవుడు ఉంచాడు. అందుకే దావీదు ఓ కంచెను తన చుట్టూ ఇండైరెక్ట్గా నిర్మించుకున్నాడు. ఎలాగా అంటే దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కనుక ఆయనకి ఏ విధమైనటువంటి బాధ లేదు, భయం లేదు. అలాగే నేటి మన జీవితాల్లో కూడా మనకు సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, అనేకమైనటువంటి పరిస్థితులు మనకు సహకరించకపోవచ్చు. కాబట్టి మనం డీలా పడిపోతాం, కృంగిపోతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, చాలా దిగజారిపోతుంటాం. అయితే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఎవరినైతే తన కాపరిగా చేసుకున్నాడో ఓసారి మనం కూడా మన జీవితాల్లో, మన జీవితాలపైన, లేకపోతే నీపైన, నాపైన, మనపైన దేవుణ్ణి కాపరిగా ఉంచుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఏదైనా సమస్యలకు కానీ, బాధలకు కానీ, అనారోగ్య సమస్యలకు కానీ, మరి ఏ ఇతర సమస్యలైనా సరే, మనల్ని కృంగిపోని చేసేటువంటి ఏ సమస్య అయినా సరే దాని మీద దేవునికి అధికారం ఉంది. కనుక మనల్ని మనం ఆయన కాపరిగా చేసుకుంటే వీటన్నిటి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే దూరంగా చేస్తాడు. ఓ కాపరి గొర్రెలను సంరక్షించటానికి కంచె వేస్తాడు, కాపలా కాస్తాడు. అలాగే దేవుడు కూడా మన చుట్టూ ఓ కంచెను వేసి కాపలా కాసేటువంటి వాడు ఉంటాడు. ఎందుకంటే ఒకసారి దేవుడిని మనం కాపరిగా చేసుకుంటే, అందుకే దావీదు యెహోవాను కాపరిగా చేసుకున్నాడు. అందుకే ఆయనకి భయం లేదు, స్పష్టంగా చెప్పాడు. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి కాపరిగా చేసుకుందాం.